కొండపైన గుడి ఉండడం అందరికీ తెలిసిందే. కానీ కొండ కింద లోయలో కూడా ఒక గుడి ఉందని మీకు తెలుసా? అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటే వీడియోలోకొచ్చేసేయండి. ఇది పెంచలకోనలో ఉందనమాట. ఈ పెంచలకోన అనేది నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో అయితే ఉందనమాట. ఈ స్వామి పేరు లక్ష్మీ నరసింహస్వామి. ఆదిలక్ష్మి సమేతంగా వెలిసి ఉన్నారు. ఆదిలక్ష్మిని చెంచులక్ష్మి అని కూడా అంటారు. ఈ స్థల పురాణం ప్రకారం ఒక వృద్ధుని రూపంలో స్వామి గొర్రెల కాపరికి కనిపించి దగ్గరలోనే ఈ లక్ష్మీ నరసింహస్వామి ఒక విగ్రహం ఉంది. ఆ స్వామి వారికి గుడి కట్టించి పూజలు చేయమని గ్రామస్తులకు తెలుపు అని స్వామి చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోమని చెప్పారు. ఆ గొర్రెల కాపరి కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూడగా స్వామి ఒక పెద్ద శిలగా మారిపోయాడట. పెనుశిల అంటే పెద్ద రాయి అనే అర్థం. అప్పటినుంచి స్వామికి పెనుశిల లక్ష్మీ నరసింహస్వామిగా పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. గ్రామస్తులందరూ అక్కడికి వచ్చి ఆ స్వామికి గుడి కట్టి అప్పటినుంచి పూజలు చేస్తున్నారు అని చెప్తూ ఉంటారు. ఈ ప్రదేశంలోనే లక్ష్మీ నరసింహస్వామి చెంచులక్ష్మిని వివాహం ఆడాడని కూడా చెప్తూ ఉంటారనమాట. ఈ చెంచులక్ష్మినే ఆదిలక్ష్మి అని కూడా అంటారు. ఈ గుడిలో అయితే ఆదిలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి అయితే కొలువై ఉన్నారు. చాలా పవర్ఫుల్ గాడ్. మీరు ఏ కోరిక కోరుకున్నా కూడా వెంటనే తీర్చేస్తారని అందరూ చెప్తూ ఉంటారు. నాకు కూడా ఒక అనుభవం ఉంది. ఈ గుడి గురించి ఇంకో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఈ పెంచులకోన అడవుల్లోకే వచ్చేసి స్వయంభూగా వెలసి ప్రజల కోరికలు నెరవేరుస్తూ ఉండిపోయారు అని కూడా చెప్తూ ఉంటారు. ఇక ఈ గుడిలో అయితే ఒక మర్రి చెట్టు ఉంది. పెద్ద మర్రి చెట్టు చూస్తున్నారు కదా, ఇదే ఇక్కడ ఏదైనా ఉయ్యాల కట్టి పిల్లలు లేని వాళ్ళు కోరుకుంటే తప్పకుండా వాళ్ళకి సంవత్సరంలోపు పిల్లలు పుడతారు అని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ కోనేరు ఉంది. ఆ కోనేరులో మునిగి స్వామివారి దర్శనం చేసుకుంటే వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఇక్కడికి దగ్గరలోనే అమ్మ శ్రీ కరుణామయ్య ఆశ్రమం ఉంది. అక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. సరస్వతీదేవి, లలితా త్రిపుర సుందరీదేవి, లక్ష్మీదేవి. వీళ్ళు ముగ్గురు కూడా చాలా బాగుంటారు. నిజంగా అమ్మవార్లు ఇక్కడ ఉన్నారా అనిపించేంతగా ఉంటారనమాట. పెంచులకోనకి ఇంతవరకు వెళ్ళకపోతే తప్పకుండా ఒకసారి వెళ్ళి దర్శించుకోండి.